బ్యాంక్ అకౌంట్ లో సాటిస్ఫాక్షన్ నిండవు, శాలరీతో నిండుతాయి. అమ్మా, సాటిస్ఫాక్షన్ కోసం పనిచేస్తే కంపెనీకి ఓనర్ అవుతాడు. మరి శాలరీ కోసం పని చేస్తే నీలా ప్యూన్ అవుతాడు రా ప్యూన్. వెళ్ళి కాఫీ పెట్టరా. డన్ పోస్టెడ్. పెట్టేసావా? గూడ్స్ ట్రైన్ లా పోస్టులు పేరు చేస్తే గానీ నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. ఏయ్, నా పోస్ట్ చూసి ఎంత మంది ఎడ్యుకేట్ అవుతున్నారో తెలుసా? ఈ పోస్టుల మీద పెట్టే ఇంట్రెస్ట్ అప్పట్లో పుస్తకాల మీద పెట్టుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండేదాన్ని. అప్పుడు చదవడం మానేసి ఇప్పుడు జనాలు ఎడ్యుకేట్ చేస్తున్నావు. కానీ ఒరే కాఫీరా. కొంచెం సైలెంట్ గా ఉంటారా? మేడం గారు వచ్చి టైం అయింది. ఇప్పుడు నేను అరవడం మానేస్తే ఆవిడన్నా ఆగిపోద్దా? మీరు మారరే బాబు, కొంచెం పక్క తప్పుకో, ఆయన మారుతారు. సార్ స్వీట్ తీసుకోండి సార్. మేడం గారు మీరు కూడా. బర్త్డేనా? కాదు సార్, జాయినింగ్ డే. మన కంపెనీలోనా? నాశనం అయిపో. సార్ ఇంకో స్వీట్ కూడా తీసుకోండి. ఏమానేత్రవా? సార్ ఏంటి సార్ ఆ మాటలు చండాలంగా? నాకు జాబ్ రాగానే పెళ్లి కూడా సెట్ అయింది సార్. సర్వనాశనం అయిపో. సార్ ఇప్పుడు నాలుగు ఉంది కదా అని అమ్మాయిలతో వాదించడం, స్విమ్మింగ్ వచ్చు కదా అని సెప్టిక్ ట్యాంక్ లో దూకడం రెండు ఒకటే. అబ్బా, నువ్వు ఆ రెండు కలిపి చేయడానికి డిసైడ్ అయ్యావు. ఫేవర్ వచ్చినప్పుడు నుదుటి మీద తడిగుడ్డ పెట్టడానికి ఎవరు లేరు సార్. ఓదార్పు కోరుకుంటున్నావా నాన్న? 3 అంగుళాలు లేని నుదుటి మీద తడిగుడ్డెట్టడానికి ఎవరు లేరని పెళ్లి చేసుకున్నావు అనుకో, జీవితాంతం 3 బెడ్రూమ్లు తడిగుడ్డ ఎట్టాల్సి వస్తుంది సార్. ఆ తర్వాత నిన్ను ఓదార్చడానికి ఎవ్వరు రారు. నీకు అర్థం కాలేదు కదా, క్లారిటీగా చెప్తానండి. ఇది ఐఫోన్. ఈ ఫోన్ కొన్నాక ఇంకో ఫోను కొనలేం, దీంట్లో డ్యూయల్ సిమ్ పెట్టలేం, దీనమ్మా ఎక్స్ట్రా మెమరీ కార్డు కూడా వేయలేం. సేమ్ పెళ్ళం కూడా అంతే. లైఫ్ లాంగ్ సింగిల్ ఫోన్ కి స్టిక్ అయిపోవాల్సిందే. అందుకని నా మాటిని ఈ స్వీట్ బాక్స్ వెనక్కి ఇచ్చేసి పెళ్లి క్యాన్సిల్ చేసేసి సెలర్ అయిపో. నాకు ఈ స్వీట్ బాక్స్ కావాలి సార్. పైకి బాక్స్ కలర్ఫుల్ గానే ఉంటదిరా, తర్వాత లైఫ్ లోనే స్వీట్నెస్ ఉండదు. ఒరే అంజీ. అమ్మో, మేడం గారు వచ్చేసారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. హలో, ఎక్కువ వంకో ఎన్ను పోస ఎల్ షేప్ లోకి వచ్చేద్దాం. మేడం సార్, రెస్పెక్ట్. అప్పుడే బిస్కెట్టా? ఏంటి సార్ మీరు అసలు మేడం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు? నీకు పెళ్లి వద్దని అన్ని డైలాగ్ చెప్పారా? అవన్నీ డైలాగ్లే. మేడం సార్ వాళ్ళ వైఫ్. సార్ ఎక్కువ వంగకరా. ఇప్పుడు ఓ పుస్తకం పట్టుకుని ఒక క్యాండిడేట్ వస్తా చూడు. వచ్చింది. హలో హరా, మేడం పిలుస్తుందిరా. వస్తున్నాలే వెళ్ళు. ఇది నా పెళ్ళం చెల్లెలు. అంటే మీ మరదలు? ఈడెవడో తెలుసా? మేడం గారు తమ్ముడే అంటాడు. చీచే, మా ఇంట్లో పనుడు, ఆఫీసులో ప్యూన్ కూడా. సార్ ఏంటి సార్ ఇదంతా? ఇప్పుడు చిన్న చికెన్ పీస్ వేసి కొంచెం బిర్యానీ రైస్ వేస్తే సిగిల్ బిర్యానీ, అదే 2 పీసులు వేసి కొంచెం బిర్యానీ రైస్ ఎక్స్ట్రా వేస్తే ఫుల్ బిర్యానీ, అదే 4 పీసులు వేస్తే ఇది ఒక్కటి నేను చెప్తాను ప్లీజ్ 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 ప్లీజ్. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ కదా సార్? కానీ మాది జంబో ప్యాక్, ఇంకో పీసు. ఈ ఆఫీసులో ఆ పీస్ ఎక్కడ సార్? ఎక్కడ కాదు, ఇంట్లో. నేను రైతా ప్యాకెట్.